జీవితంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అవసరం. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా గెలుపు వైపు అడుగులు వేయటానికి కొన్ని శక్తివంతమైన మాటలు ఇక్కడ చెప్తాను, వినండి. ఇవి మీ ఆలోచన విధానాన్ని మార్చి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని ఆశిస్తున్నాను. విజయం వైపు నడిపించే స్ఫూర్తి మంత్రాలు. మొదటగా, మీపై మీకు నమ్మకం ఉండాలి. మీ శక్తి ఏంటో మీకు తెలియనంత వరకు మీరు ఎంత గొప్పవాడిగా మీకు అర్థం కాదు. లోకం మిమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దు. మీపై మీకున్న నమ్మకమే మీ విజయానికి మొదటి మెట్టు. రెండవది, ఓటమి అంటే ముగింపు కాదు. ఓటమి అనేది ఒక ముగింపు కాదు. అది మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రకృతి ఇచ్చే ఒక గొప్ప అవకాశం. ఒకేసారి విజయం సాధించిన వాడు చరిత్రలో మిగిలిపోతాడు, కానీ ఎన్నోసార్లు ఓడిపోయి గెలిచిన వాడు చరిత్ర సృష్టిస్తాడు. మూడవది, ప్రయాణం ఆపకూడదు. మీ లక్ష్యం వైపు మీ ప్రయాణం నెమ్మదిగా సాగినా పర్వాలేదు, కానీ ఎక్కడా ఆగిపోకూడదు. ఆగిపోయిన నీరు పాడైపోతుంది. పారే నది మాత్రమే సముద్రాన్ని చేరుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక అడుగైనా మీ లక్ష్యం వైపు వేయండి. కొన్ని అద్భుతమైన సూక్తులు. కృషి. కష్టం ఎప్పుడూ వృధా పోదు. ఈరోజు మీరు పడే శ్రమ రేపు మీ విజయానికి పునాది అవుతుంది. సమయం. గడిచిన కాలం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రాబోయే అద్భుతమైన భవిష్యత్తు కూడా గడిచిపోతుంది. ధైర్యం. సమస్యలు లేని జీవితం ఉండదు, కానీ ఈ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మీలో ఉంటే అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. గెలుపు కోసం పాటించవలసిన సూత్రాలు. లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మీకేం కావాలో స్పష్టంగా తెలుసుకోండి. ప్రణాళిక సిద్ధం చేయండి. కేవలం ఆలోచనలు ఉంటే సరిపోదు, వాటిని ఆచరణలో పెట్టే ప్రణాళిక ఉండాలి. క్రమశిక్షణ. మీ మనసు చెప్పినట్లు కాకుండా మీ లక్ష్యం కోసం మీరు నిర్దేశించుకున్న దారిలో నడవండి. ఓర్పు వహించండి. గొప్ప విషయాలు జరగటానికి సమయం పడుతుంది. తొందరపడి నిరాశ చెందించుకోండి. మిమ్మల్ని పడగొట్టే శక్తి బయట ప్రపంచానికి లేదు. అది కేవలం మీలో ఉండే భయానికి మరియు బద్ధకానికి మాత్రమే ఉంది. ఆ రెండింటినీ జయిస్తే ఈ ప్రపంచం మీ పాదాంక్రాంతం అవుతుంది.